భారత్‌ని దారిలో పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ ఐటీ సెక్టార్ మీదన ప్రధానంగా దాన్ని కొడితే గాని భారతదేశాన్ని కంట్రోల్ చేయలేమంటూ నవరాను ఎవడో ఉన్నాడు కదా! వాళ్ళకి సంబంధించినటువంటి వాణిజ్య సలహాదారు సలహాలు కూడా ఇచ్చుకొచ్చాడు. ఐటీ సెక్టార్‌కి ఏదన్నా దెబ్బ పడేటటువంటి ప్రమాదం ఉందన్నటువంటి చర్చలు నడిచినాయి. అయితే ఒక అమెరికన్ ఐటీ కంపెనీ వ్యక్తి చెప్పుకొస్తున్నది ఏంటంటే, భారతదేశం లేకపోతే అమెరికన్ ఐటీ ఇండస్ట్రీ కుప్పకూలిపోతుంది, వ్యవస్థ నాశనం అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంకి సంబంధించినటువంటి ఐటీ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా హార్డ్ వర్కర్లు, అలాగే వాళ్ళకి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి. అదే సందర్భంలో వాళ్ళు ఏ ఊరికూరికి వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్స్ కూడా చేయరు. ఎనీ టైం పనిచేయడానికి సిద్ధపడతారు. 24 అవర్స్ ఏ టైంలో వచ్చి పిలిచినా రమ్మనమంటే వచ్చేటటువంటి వాళ్ళు. అదే అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కనుక 1,00,000 లెక్కలు ఉంటాయి. కాబట్టినే H-1B వీసాలు ఇచ్చి మరి అమెరికా పిలుచుకుంది. ఇప్పుడు వాళ్ళని కాదు అంటే కనుక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అమెరికన్ సాఫ్ట్వేర్ వాళ్ళే చెప్తున్నారు.